బోధన్పట్నం నర్సీ రోడ్డు మార్గంలో గల శ్రీ మారుతి మందిరం ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన శ్రీమతి శ్రీ కుసుమాంబ అన్నప్రసాద భవనాన్ని శనివారం ఘనంగా ప్రారంభించారు. వ్యాపారవేత్త నరసింహారావు వారి కుటుంబ సభ్యులు దాతలుగా ముందుకొచ్చి భవన నిర్మాణానికి సహకరించారు. మున్సిపల్ చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన భవనాన్ని ప్రారంభించారు. అన్నప్రసాద వితరణకు ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన ఈ భవనం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందనున్నాయి. భవన నిర్మాణానికి సహకరించిన దాత నరసింహారావుకు వారి కుటుంబ సభ్యులకు ఆలయ నిర్వాహకులు భక్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, విడిసి అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, కౌన్సిలర్లు ఆదినారాయణ, రాజులదేవి, పూజిత, పవన్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ అంకుదాము తదితరులు నరసింహారావుకు ఘనంగా సన్మానించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందించారు. అంతకుముందు శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణ, మంగళ నీరాజనాల్లో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. पार्वती हर नम पार्वती पदे हर हर महादेव। अन्नपूर्णेश्वर भगवान की जय। शेखर ना फिर इधर మన మహారాజు ఆయన అడుగుడు నేను ఇచ్చుడు అదంతా హనుమంతుడు దయ కాబట్టి ఒక మంచి నిర్మాణం చేసినందుకు మన రాష్ట్రానికి
మా గ్రామం సదా మీ ఎంత ఉంటుంది. ఓం శతమానం భవతే శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియైర్ప్రతిష్ఠతి. నాకు ఇదే తృప్తి. కళ నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భవనాన్ని నిర్మాణం చేయాలి, వర్షంలో కానీ ఎండలో కానీ చాలా ఇబ్బంది అవుతున్నదని చెప్పేసి ఉట్టిగా నేను మనసులో అనుకున్నాను. ఆ భగవంతుడే ఆయన కడుపులోకి వచ్చేసి మహారాజు ఎంత అవుతుంది, చిన్నగా అవుతుందా పెద్దగా అవుతుందా అని చెప్పేసి మొత్తం నేనే చేస్తాను అని చెప్పేసి ఆయన దాతగా మనకు ప్రోత్సహించారు. దానికి తగ్గట్టుగా నేను కూడా ఏది ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కానీ అంటే ఇసుక కానీ ఏదైనా కానీ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా సహాయ సహకారం అందించారు. అలాగే మా ఆది కూడా ముందుండి నిలబడి నడిపి మహారాజ్ అని చెప్పేసి ఆదినారాయణ కూడా చెప్పడం, కౌన్సిలర్ చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైనా పనున్నా కూడా శరతన్న దగ్గర, పద్మావతిని దగ్గర కూడా చెప్పేసి ఈ యొక్క భవన కంప్లీట్గా ఈ రోజుతో నా కళ నెరవేరిందని మీ అందరి సభాముఖంగా నేను తెలియజేసి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి భవనం అనేటువంటి జీవితాంతము మనకు ఒక నిదర్శనంగా నిలబడుతుంది. కాబట్టి మీ అందరి ఇంకా ముందు ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు నాకు అందించి మన దేవాలయాన్ని అభివృద్ధి చేద్దామని నేను కోరుతున్నాను. అలాగే ఆయనకు ఆశీర్వచనము మనము దామన్న బాబా వీళ్ళందరూ కూడా చిన్నగా ఆయనకి సత్కారం చేస్తారు. ఆ తర్వాత భోజన కార్యక్రమం మీరు అందరూ కూడా ఇక్కడే భోజనం చేసి వెళ్ళాలి. పర్వాలేదే పూట మేడం అందరికి ఇదే ఇన్విటేషన్ పంచమూర్తి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.